నమస్కారం. భోజనం చేశాక కాస్త ఇబ్బందిగా ఉండటం, ఛాతీలో మంట, కడుపు ఉబ్బరంగా అనిపించడం ఇలాంటివి మనలో చాలామందికే అనుభవమే కదా. సరే, ఈరోజు మనం ఈ సాధారణ గ్యాస్ట్రిక్ సమస్యలకు సహజంగా ఎలాంటి పరిష్కారాలున్నాయో చూద్దాం. అవునండి, ఈ ప్రాబ్లమ్స్ మన రోజువారీ పనుల్ని ఎంతలా డిస్టర్బ్ చేస్తాయో కదా. అయితే ప్రతి చిన్నదానికి టాబ్లెట్ వేసుకోవాలా? బహుశా అవసరం లేదేమో. సహజమైన పద్ధతులతోనే వీటికి ఎలా చెక్ పెట్టొచ్చో ఇప్పుడు చూద్దాం. అసలు ప్రాబ్లం ఎక్కడ మొదలవుతుందో మనకు తెలిస్తే పరిష్కారం చాలా సులభం. అందుకే ఫస్ట్ ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు ఎందుకొస్తాయో చూద్దాం. ఓకే, ఫస్ట్ స్టెప్. అసలు ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు అంటే ఏంటి? మన శరీరంలో ఏం జరుగుతోంది? చూడండి, ఇది చాలా సింపుల్ విషయం. మన జీర్ణ వ్యవస్థ అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ ఒక సెన్సిటివ్ మెషిన్ లాంటిది. దాని పనిలో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే వెంటనే గ్యాస్, ఎసిడిటీ లాంటివి మొదలవుతాయి. దీనికి మెయిన్గా మూడు కారణాలుంటాయి. 1 మనం తినే ఫుడ్, 2 మన స్ట్రెస్, 3 మన లైఫ్ స్టైల్. ఇక లక్షణాలంటారా, ఇవి మనందరికీ బాగా తెలిసినవే. కడుపులో గ్యాస్ ఫామ్ అవడం, తేన్పులు రావడం, ఛాతీ